చెక్ బౌన్స్ కేసులో సినీ నటి జీవితకు 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎవడైతే నాకేంటి సినిమా హక్కుల కొనుగోలు విషయంలో నిర్మాత శేఖర్ రెడ్డికి 22 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు జీవిత. ఆ చెక్ చెల్లకపోవడంతో శేఖర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన కోర్టు జీవితకు జైలు శిక్షను విధిస్తూ తీర్పుని చెప్పింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, చెక్ బౌన్స్ కేసులో జీవితకు 2 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఎవరైతే నాకేంటి సినీ నిర్మాత శేఖర్ రెడ్డి ఏడాది జనవరిలో కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో తనకు 21,75,000 రూపాయల నగదును రావాల్సి ఉంది జీవిత నుంచి. ఎవడైతే నాకేంటి సినిమా హక్కులకు సంబంధించి ఆమెకు విక్రయించానో ఆ సందర్భంలో ఆమె 21,75,000కు సంబంధించి ఒక చెక్ ఇచ్చారు. కానీ ఆ చెక్కును బ్యాంక్ లో వేసిన సమయంలో అది చెల్లలేదు, బౌన్స్ అయింది. ఈ నేపథ్యంలో పలుమార్లు అడిగినప్పటికీ కూడా ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎవడైతే నాకేంటి సినిమాను ఆమె తీసుకున్న తర్వాత తనకు డబ్బులు ఇవ్వకపోవటం, ఆ సినిమాను మళ్ళీ వేరే వాళ్లకు విక్రయించేటువంటి యత్నాలు జరుగుతున్న నేపథ్యంలోనే తాను కోర్టును ఆశ్రయించారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన కొద్దిసేపు క్రితమే చెప్పారు. ఆ తర్వాత కోర్టు పలుమార్లు దీనికి సంబంధించి విచారణ జరిపింది. నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న క్రమంలోనే ఎర్రమంజిల్ కోర్టుకి ఇది బదిలీ అయింది. అందులో విచారణ జరిగిన నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే కోర్టు తీర్పు వెలువడించింది. చెక్ బౌన్స్ కేసులో ఆమెకు 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లి ఎర్రమంజిల్ కోర్టు తీర్పును వెల్లడించింది. ఇప్పటికిప్పుడు 25 లక్షల రూపాయలు ఆమె జరిమానాను చెల్లిస్తే తప్ప బెయిలు లభించేటువంటి అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఆ డబ్బులకు సంబంధించి దాన్ని కోర్టుకు జమ చేసేటువంటి ఏర్పాట్లలో కూడా ప్రస్తుతం జీవిత ఉన్నట్టు తెలుస్తుంది. ఎర్రమంజిల్ కోర్టులోనే సినీ నటి జీవితతో పాటు సంబంధిత సినిమా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ శర్మ.